హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి అవైలబుల్గా లేనప్పుడు ఇన్స్టెంట్గా కప్పు బొంబాయి రవ్వతోటి ఈజీగా సింపుల్గా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేయండి. నేను మీకు చూపించడం కోసం కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు ఎక్కువ చేయాలనుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఈ బొంబాయి రవ్వలోకి 1 కప్పు వాటరు, సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండిని ఒక అరగంట పాటు మూత వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి కాస్త గట్టిపడుతుంది. పిండి గట్టిగా ఉన్నట్లయితే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఈ పిండిలోనికి 1/2 టీ స్పూన్లో సగం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకుని దోశ వేసేద్దాం. దోశ చుట్టూ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వన్ సైడ్ దోశ కాలిన తర్వాత రివర్స్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో 34 వరకు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. 2 సైడ్స్ దోశ కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇదే పిండితోటి కారం దోశ వేద్దాం. దోశ వేసిన తర్వాత దానిపైన ఉసిరికాయ కారప్పొడి ఉంటే వేస్తున్నాను. టిఫిన్స్లోకి మనం కారప్పొడి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇడ్లీ దోశలోకి మన దగ్గర ఏ కారప్పొడి ఉంటే ఆ కారప్పొడిని దీనిపైన ఇలా చల్లుకోవడము. దోశ చుట్టూ దోశ పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కారప్పొడి వేసాను కాబట్టి రివర్స్ చేసి కాల్చుకోవడం లేదు. వన్ సైడే కాస్త ఎక్కువసేపు కాల్చుకొని ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ కాల్చుకోవాలి. దోశని ప్లేట్లోకి తీసుకుందాం. బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరితోటి దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఉసిరికాయ కారప్పొడి నెయ్యి వేసుకొని తింటున్నాను. పచ్చి కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరితోటి దోశ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.